నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు వినోద్ చౌదరి రాపర్ల. ఆయన ప్రముఖ కాంటెంపరీ ఆర్టిస్టు, చిత్రకారుడు. సో తను గత 40 ఏళ్ళ నుంచి అనేక పెయింటింగ్స్ వేశారు. జాషువా లాంటి గొప్ప కవుల పోర్ట్రైట్స్ వేశారు. అనేక పుస్తకాలకి కవర్ డిజైనింగ్ చేశారు, స్కెచెస్ వేశారు. రకరకాల పద్ధతుల్లో ఆయన పెయింటింగ్స్ వెరీ పాపులర్. గత కొంతకాలం అంటే కొన్ని ఏళ్ల నుంచి ఆయన దేశంలో వివిధ నగరాల్లో తిరుగుతుంటారు. సో ఆయన జీవితాన్ని కంప్లీట్గా చిత్రకళకే అంకితం చేశారని చెప్పచ్చు. ఇప్పుడు ఆయన మన ముందు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా మనం ఈరోజు మాట్లాడుకోవాలనుకున్నది దామెర్ల రామారావు గారి గురించి. దామెర్ల రామారావు మన ఆంధ్ర పెయింటర్స్ లేదా ఆంధ్ర చిత్రకళకు ఒక రకంగా ఆద్యుడు అని చెప్పచ్చు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్ర ఆర్ట్ అని కూడా అనొచ్చు. ఆయనతో మీకు చాలా అంటే ఆయనతో డైరెక్ట్గా లేదనుకోండి, ఆయన పెయింటింగ్స్తో మీరు ఇన్స్పైర్ అయ్యారని చెప్పారు. సో ఈరోజు ఆయన 128వ జయంతి జరుపుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ఆయన బయోగ్రఫీ అండ్ ఆయన కాంట్రిబ్యూషన్ టు ద ఆర్ట్ సీన్ ఇన్ ఇండియా అండ్ పర్టికులర్గా ఆంధ్ర అనేది మీకెందుకంటే మీరు ఆయన పెయింటింగ్స్ అన్నీ చూశారు, వాటిని పరిశీలించారు, దాని మీద వచ్చిన లిటరేచర్ అంతా చదివారు, ఆయనతో ఉన్న కాంటెంపరీ ఆర్టిస్టులని కూడా మీరు కలిశారు కాబట్టి మీకు సమగ్రంగా ఆయన గురించి ఐడియా ఉంటుంది. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన 28 ఏళ్ళు బతికారు. 28 ఏళ్లలోని ఆయన ఒక 100 ఏళ్ళు బతికిన ఆర్టిస్టుల కంటే కూడా గొప్పగా పనిచేశారు. ముఖ్యంగా ఆయనకు ముందున్న రవివర్మ లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకుండా ఆయన ఒక సొంత ముద్రని క్రియేట్ చేసుకొని ఒక ఆంధ్ర స్టైల్ అనే దాన్ని ఆయన తీసుకొచ్చారు. అట్లాగే ఆయనకి 28 ఏళ్ళ వయసులోనే ఆయన పెయింటింగ్స్ లండన్ మ్యూజియంస్లో, లండన్ ఎంపైర్ ఎగ్జిబిషన్లో, దాదాపు బ్రిటిష్ ఎంపైర్ ఎగ్జిబిషన్లో 1 ఇయర్ పాటు ఉన్నాయి. కెనడా టొరంటోలో, భావనగర్ మహారాజా దగ్గర, తర్వాత బరోడాలో, ముంబై, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు, ఇలాగా మన దేశంలో విదేశాల్లో కూడా ఆయన చిన్న వయసులోనే ఆయన వేసిన పెయింటింగ్స్ వెరీ పాపులర్ అయినాయి. ఆయన చనిపోయినప్పుడు కూడా ఇటు ఎంపైర్ పత్రిక, లండన్లో నుంచి ఉన్న పత్రిక రాసింది, అలాగే హిందూ లాంటి పత్రికలు ప్రముఖంగా చెప్పాయి. హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ్, సరోజన్ దేవి వాళ్ళ బ్రదర్ ఒక పోయిం కూడా రాశాడు. సో ఇంత గొప్ప ఆర్టిస్టు మన తెలుగువాడు కావడం అదృష్టంగా చెప్పుకోవచ్చు. సో ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రధానంగా ముందుగా మనం ఆయన బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేద్దాం. ఆయన ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడు, ఆయన అర్లీగా అసలు ఈ ఆర్టు ఆయనలో ప్రవేశించడానికి ఆయన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, తర్వాత ఆయన గ్రో కావడానికి ఎవరు ఏ స్టేజెస్లో చేశారు. సో ప్రధానంగా ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఆయన కుటుంబ నేపథ్యం చెప్పండి. ఓకే, నమస్తే దాము గారు. ఈరోజు తెలుగువారి ఆధునిక చిత్రకారుడు, గురుతుల్యుడు శ్రీ దామెర్ల రామారావు గారిని వారి 120వ జన్మదినం సందర్భంగా తలుచుకోవడం మాలాంటి కళాకారులందరికీ కూడా జీవితం ధన్యమైంది. నాకు ఒక 10 ఏళ్ళు ఆ వయసునప్పుడు నేను ఆర్ట్ మీద ఇదయ్యాను సీరియస్గా. ఆ తర్వాత అందరు పిల్లల్లాగానే ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళలాగా నేను కూడా ఆర్ట్ మీద ఇదయ్యాను. అలాంటి టైంలో ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను 1986 ఒక వర్షాకాలం అప్పుడు కొన్ని పనుల మీద, ఆర్ట్ పనుల మీద నేను కూడా రాజమండ్రి వెళ్ళడం జరిగింది. అది మొట్టమొదట నేను దామెర్ల రామారావు గారి గ్యాలరీని చూడడం జరిగింది. అప్పుడు పెద్దగా బొమ్మలు అరేంజ్మెంట్గా లేవు. అసలు నా జీవితంలోనే ఆర్ట్ గ్యాలరీ చూడడం అది ప్రథమం. దామెర్ల పేరు వినడం తోటి కళాకారుల సమూహంతో కామనే కానీ ఒక ఆర్ట్ గ్యాలరీగా చూడడం ఇది పక్కన పెట్టి ఉన్నాయి. సరే, ఆ ఇంట్రెస్ట్ అన్నీ చూశాను. అవన్నీ అప్పటికి మాకున్న పరిధిలో ఆర్ట్ అంటే పెద్ద పెద్ద పెయింటింగ్లు చేయడం, సినిమా కట్అవుట్లు, బ్యానర్లు చూడడం, లేదా మ్యాగజైన్లో వచ్చిన బొమ్మలు చూడడమే కానీ ఒక కళాకారుడు పూర్తిగా అధ్యయనం ఉండి
ప్రతిభావంతుడైన ఆర్టిస్ట్ కూడా నా జీవితంలో మొదట జరిగింది అది. అవి అన్నీ కూడా పెయింటింగ్స్ చిన్న చిన్న ఫార్మాట్స్లో ఉన్నాయి, నాకు బాగా ఆసక్తిని కలిగించినాయి. అది నాకు వారితో ఉన్న వారి చిత్రాలతో ఉన్నటువంటి పరిచయం. తర్వాత ఆ పరంపరలో వచ్చిన ఆర్టిస్టులతోటి నా జీవితకాలం ఇప్పుడు ఉన్న వరకు ఎప్పుడు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పాత వాళ్ళు ఉండేవాళ్ళు అలాగా వచ్చి ఆయన కళను నేను ఆరాధించడం జరిగింది. ఇంకా వారి నేపథ్యం గురించి అంటే దామెల రామారావు గారికి బాగా డీప్ ఇంట్రెస్ట్ ఆర్ట్ మీద ఉండడంతో చదువు మీద సహజంగా ఎవరికి ఉండదు. ఎందుకంటే బొమ్మలు ఆకర్షిస్తూ ఉంటాయి, కళ కావచ్చు, సంగీతం కావచ్చు, నటన కావచ్చు, ఇవన్నీ కళ సంబంధించిన వాళ్ళందరూ ఇలానే ఉంటారు. కొంత ఇంట్లో అవేర్నెస్ ఉంటే చదువు మీదకి వెళ్ళడం ఉంటుంది. వాళ్ళ నాన్న డాక్టర్ కదండి, వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో చాలామంది కూడా ఈ బాగా అంటే బ్రాహ్మణ కుటుంబాల్లో కానీ ఉన్నత కుటుంబాల్లో వాళ్ళు ఈ వైద్యం అంటే ఇంగ్లీష్ మందులు కాకుండా వాళ్ళు ఇచ్చారు ఆ రోజు, ఆయుర్వేద మందులు ఇచ్చారు. అలాంటి కుటుంబంలో ఉన్నారు వాళ్ళు. మొత్తం 8 మంది అని మిత్రులు చెప్పడం, నా పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందులో 4 కుమారులు. అబ్బాయిలో రెండో వారు దామెల రామారావు గారు, 3వ సంతానం బేసిక్గా. అలాంటిది వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఇంత పెద్ద కుటుంబం, బాగా చదువుకొని రాణించాలి, విద్యావంతులు అవ్వాలి, ఏదో ఇలా బ్రతకూడదు అనేది కాంక్ష ఉండేది. కానీ రామారావు గారికి ఏంటంటే బొమ్మలు ఇంట్రెస్ట్. రామారావు గారు మేనమామ గారు గాడిచెల్ల రామూర్తి గారండి, ఆల్రెడీ ఆయన ఆర్టిస్టు, ఒక డ్రాయింగ్ టీచర్గా స్కూల్లో ఎక్కడో చేస్తున్నారు ఆయన. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద ఉంది చిన్నతనంలో. ఆయన ఫస్ట్ ట్రైన్ చేసింది దామెల రామారావు గారు. ఇలా చేస్తా ఉన్న ఆయనకి కొద్దికాలం తర్వాత ఆ ఊర్లోనే వీళ్ళ దామెల అన్నయ్య వెంకట్రావు గారని, ఆయన తమ్ముడు అంటే ఇష్టం, బాగా ప్రేమ, బొమ్మలంటూ సహజంగా అందరికీ ఉండదు. ఆ రోజులు చాలా ఖాళీ సమయం, కళాకారుడిగా చెప్పడం గొప్ప విషయం కాబట్టి బాగానే ఉంది. రాజమహేంద్రవరం కూడా కళలకి చాలా గొప్ప సాహిత్యకారులు, మహామహులు బ్రతికిన గొప్ప స్థలం అది. అలాగా ఉండేది. అప్పుడు అక్కడికి ఒక దేవుడు వరం ఇచ్చాడు అన్న టైంలో ఆ పద్ధతిలో ఓజే కుల్డ్రే గారు ప్రిన్సిపల్కి వచ్చారు ఆ ఊర్లో ఒక ఆర్ట్స్ కాలేజీకి. ఈ గాడిచెర్ల రామూర్తి గారు కూడా అక్కడే జాబ్ చేయడము, నాకు గుర్తులు వెరీ లాంగ్ ఇది. ఆయన తీసుకెళ్ళి ఇది చేస్తాడు, మేనలుడు బొమ్మలు వేస్తాడు. ఆయన చాలా ఆసక్తిని చూపిస్తాడు. అది చాలా మంచి ఆర్టిస్ట్ కదా ఆయన. అసలు గురువుల్లో చాలా గొప్ప గురువు కుల్డ్రే గారు. ఎందుకంటే ఆయనకి కళలు కేవలం ఏదో ప్రిన్సిపల్గా రాలా. ఆయన ఒక సంగీతకారుడు, పాటగాడు, నాటకకర్త, నాటకాలు వేస్తారు, ఇలా అన్ని సర్వం ఉన్న మనిషి. అదే అసలు రామారావు గారికి ఎక్కువ పని చేసింది. అలాంటి వాళ్ళు దొరికారు. చూసి కొంత కనబరిచిన ఆయన చూసి మా ముగ్ధుడు, ఆయన కూడా ఇంట్రెస్ట్, తెలుగు వాతావరణం అంతా కంపానియన్గా బాగానే ఉంది. చిన్న కూడా 10 ఏళ్ళు ఉంటాయి అప్పుడు దామెల రామారావు గారికి. ఎంకరేజ్ చేస్తా వస్తాను. వీళ్ళిద్దరికీ బాగా అటాచ్మెంట్ కుదిరింది. ఈ డ్రాయింగ్స్ ఇవన్నీ వేసి చూసుకోవడం, ఫ్రెండ్షిప్ ఇదంతా కూడా రాను. అయితే దామెల రామారావు గారు వీరికి ముందుగా ప్రాక్టీస్ చేసేది అంటే కుల్డ్రే గారికి ముందుగా వాళ్ళ మేనమామ గారితో పాటు అక్కడ రామ్ అని ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఆయన బేసిక్గా బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు వచ్చాడు. నెల్లూరు వ్యక్తి. అప్పుడు థియేటర్లు అంటే మనకి ఎక్కువగా వెస్ట్రన్ ప్లేస్ జరిగేవి కదా, అంటే జూలియట్, రోమియో అండ్ జూలియట్ అలాంటి వాటికి బ్యాక్గ్రౌండ్లో అవునండి పెట్టేవాళ్ళు. దాంట్లో ఎక్స్పర్ట్. ఇప్పుడు మీకు బాగా పాపులర్ అయిన సత్యేంద్ర, కార్డ్ సీన్లు ఇవన్నీ వీటికి వెనకాల బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా. నేను కూడా చిన్నతనంలో గుంటూరులో మాకు బాగా ఫేమస్ అక్కడ. నేను చిన్నప్పుడు అది క్యాన్వాస్ మీద వేస్తారండి? లేదండి, మెటీరియల్ కోరాగుడ్డ తీసుకొని కోరాగుడ్డకి ఒక కోటింగ్స్ ఇచ్చేసి, అప్పట్లో ఎమల్షన్ కలర్స్ కాకుండా వేరే ఉండే స్టైనర్స్ అని, అవి కొంత ఆయిల్ కలర్స్. రాము ఆయన అక్కడికి వచ్చాను, నిష్ణాతుడు రామన్. ఆయన బాగా అతను బాంబేలో నేర్చుకున్నాడు, కలకత్తాలో తిరిగాడు. ఆయన ఈ డోర్ కర్టెన్స్ హిందూ థియేట్రికల్ కంపెనీ అని అక్కడ పాపులర్ సంస్థ ఉండేది రాజమండ్రిలో. నాటక సమాజం చాలా పెద్దది. అది ఏదో ఒక ఆర్టిస్టులు వాళ్ళ వర్క్ ని ప్రదర్శించడానికి ఒక వేదిక కావాలి కాబట్టి ఎక్కడుంటే అక్కడ వెళ్ళేవాళ్ళు. అది మనకి తెలుగు నేల మీద ఆర్టిస్ట్ చాలా మంది కూడా స్ప్రెడ్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్గా వివిధ రంగాల్లోకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అలాగా. నాట్ ఓన్లీ ఇది పలానా ప్రాంతం లేరు,
బాంబేకి వెళ్ళారు, మెడ్రాస్కి వెళ్ళారు, కలకత్తాలో ఉన్నారు చాలా మంది మహా ఆర్టిస్టులు ఉన్నారు. కొంత రికార్డ్ చేయలేకపోవచ్చు, వాళ్ళు బ్రతుకుదరిలో వాళ్ళు వెళ్ళారు కాబట్టి మంచి మంచి ఆర్టిస్టులు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలాగా అట్లా ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు ఈయన వెళ్ళి. ఆయన దగ్గర ఈయన వెళ్ళారా రామారావు గారు? రామారావు గారు చిన్నప్పుడు మరి అప్పటికి రాలే, ఇంకా వారి దగ్గరికి వెళ్ళారు. ఈ మేనమావ కూడా స్నేహితుడు ఆయన. వెళ్ళి ఆయన కూడా మంచి ఆసక్తి చూపించేవాడు. తర్వాత ఈ వీరు రాగానే కూల్డ్రేకర్ రాగానే ఆయన పరిశీలన అది ఈయన ఇంట్రెస్ట్ మారింది. బేసిక్ అయిన ఆర్టిస్టు ఆయన పక్కన సందుల్లోకి చిన్న చిన్న వాటిల్లోకి ఆ రోజుల్లో కొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా కల్చరల్గా ఉన్నాయి, థీమ్స్ ఉన్నాయి. పైగా గోదావరి రోడ్డుకి వెళ్ళడం, ఇక ఆయన వెస్ట్రన్ మైండ్ సెట్ కాబట్టి ఆయన ఇంగ్లీషు కల్చర్ ఎలా ఉంటుందో అలా చూపించబోతే ఆయన కూడా ముగ్ధుడయ్యాడు ఆ కల్చర్కి. అలాంటి బొమ్మలే రామారావుని ముగ్ధుడిని చేసినాయి. బొమ్మలు గీసే పక్కన గురువు ఏం గీస్తున్నాడో దాన్ని ఫాలో అవుతాడు శిష్యుడు కూడా. అలాగే కల్చరల్ అట్మాస్ఫియర్ అనేది అటు నుంచి తీసుకున్నాడు ఆయన అనేది నా పరిశీలన. కూల్డ్రే నుంచి గారు వేస్తున్నప్పుడు ఈ బొమ్మను మనం ఎందుకు వేయాలి అని అయితే నిష్ఠాతంగా ఒక ఆర్టిస్ట్ చూపిస్తే తెలుస్తుంది. అది తర్వాత చేంజెస్ జరుగుతాయి. ప్రాథమికంగా ఒక గ్రామీణ వాతావరణం వేయాలన్నది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సో కూల్డ్రే కంటే ముందు ఈయనేదో బొగ్గుతోనో వాటితోనో అట ఇట వేసుకుంటా ఉన్నాడు, చార్కోల్స్ లాంటి చిన్న చిన్న. ఆ తర్వాత ఈ రాముతో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ లోకి కొద్దిగా ప్రవేశం జరిగింది. కూల్డ్రే వచ్చినాక కొంచెం సిస్టమేటిక్ గా ఆయన, ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాబట్టి సో వెస్టర్న్ ఆర్ట్ ని తర్వాత ఇక్కడ లొకేషన్ డెఫినెట్ గా రామ్ గారి కన్నా పెద్ద ఆర్టిస్ట్ ఆయన. అవును, ఆయన ఎలాంటి ఆర్టిస్ట్ రామ్ గారు ఏంటంటే డోర్ కర్టెన్స్ కి వాటికి ఆయన బాగా చేయి తిరిగిన వ్యక్తి. అదొక పర్పస్ స్పెషలైజ్డ్ ఆర్ట్ అది వేసాడు. ఈయనేందనంటే రాయల్ అకాడమీ విస్తృతంగా ఆయనకు అనుభవం. ఆ రోజులు మనుషులు కూర్చోబెట్టి వేయడం నేర్చుకోవడం గొప్ప. అసలు ఎలా వేస్తారో తెలియదు. అలాంటిది ఆయన డ్రాయింగ్స్ వేయడము, కూర్చోబెట్టి ఒక రకంగా ఆది గురువు అని చెప్పచ్చు కూల్డ్రే రామారావు. వాళ్ళ మేనమామ ముందు ఆయన ఇంట్రెస్ట్ గ్రహించి నేర్పించిన ఆయన, తర్వాత దాన్ని సరైన పద్ధతుల క్రమంలో తీసుకువెళ్ళిన వ్యక్తి కూల్డ్రే గారు. అసలు కూల్డ్రే గారు రామారావు గురించే రాజమండ్రి వచ్చారా అని అన్నట్లుగా ఉంటుంది వాళ్ళిద్దరికి ప్రేమ, గురువు పక్కన శిష్యుడికి ఉండాల్సిన విధానం అవన్నీ కూడా అలాంటి ట్రెండ్ నడిచింది. తర్వాత ఈ వయసు వచ్చి కొంచెం ఈ చదువుతా ఉండి ఇంకా స్కూల్ కాదు చదువు మీద కన్నా డ్రాయింగ్ మీద ఉందని తెలిసిన తర్వాత ఈ గురువుగారికి అన్నీ గ్రహించేసి ఈ అబ్బాయిని ఇలా కాదు అది స్కూల్కి పంపిద్దాం అకాడమిక్స్లో అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. స్కూల్ అంటే ఆర్ట్ స్కూల్కి పంపిస్తే ఇంట్లో వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు. అంటే మగపిల్లవాడు బాగా చదువుకోవాలి, అదే గౌరవంగా ఉంటుంది, బతుకు బాగుంటుంది అనేది. అప్పుడు కూల్డ్రే గారు వెళ్ళి వాళ్ళ ఇంటి స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు వెంకటరావు గారు, వెంకటరమణరావు గారు, వాళ్ళ తల్లి గారు లక్ష్మీదేవి గారు అనుకుంటా పోసి వెళ్ళేసి ఆయన నచ్చ చెప్తాడు, మీ వాడు మామూలు వాళ్ళు కాదు, అద్భుతమైన ప్రతిభ ఉంటుంది దగ్గర, మీరు ప్రోత్సహించండి, మీ అందరిని ఆకర్షించి గొప్ప బ్రతుకుతాడు, జీవనోపాధి కూడా దొరుకుతుంది, సామాన్యుడు కాదు అతను అని. అంటే అప్పుడు అంత పెద్ద ఆయన చెప్పాడు కదా వినాలి. ఆ పెద్ద మనుషులు ఒక మాట చెప్తే వినే మనుషులు ఆ రోజుల్లో అంతే విని తను తీసుకొని తనే స్వయంగా తండ్రిని తీసుకొని తండ్రి కొడుకు ఇద్దరు కలిపి ముంబై 2016 అనుకుంటా, సారీ 1916. దాదాపు 16 ఆయనకి 20 ఏళ్ళు లోపే ఉంటుంది వయసు. అదే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ 19 అనుకుంటాను. ఈ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఆయన నాకు తెలిసింది అదంతా బ్రిటిష్ అండర్లో నడిచేది. అవునండి, అది ఇంకా మర్చెంట్ స్టార్ట్ చేశాడు దాన్ని. ఆ మర్చెంట్ 1857లో సర్ జంషెడ్జీ జీజీ బాయ్ అనే ఒక మర్చెంట్ స్టార్ట్ చేశాడు. అవును, అది ఆయన ఒక గొప్ప కళాభిమాని పార్సీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేశాడు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులే మళ్ళీ ఎవరైతే ఇప్పుడు జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ఉందో భారతదేశంలో బాగా పేరు ప్రఖ్యాతలు ఉందన్న గ్యాలరీ, అది కూడా ఆ కుటుంబాల వాళ్ళదే. అద్భుతమైన వ్యక్తి అనమాట. ఆ స్కూల్లో ఎంతోమంది వచ్చారు. సో అట్లానే ఇది తీసుకెళ్తే అక్కడ సిసిల్ ఎన్ బర్న్ అని అప్పుడున్న ప్రిన్సిపల్ ఆల్రెడీ ముందుగానే రామారావు గారి గురించి రాసి పంపిస్తారు లెటర్ చూసి కూల్డ్రే గారు లెటర్ పంపించారు. చాలా ముగ్ధుడైపోయి ఆయన పెయింటింగ్స్ కూడా చూసారండి బ్రహ్మాండంగా, చాలా అట్రాక్ట్ అవుతాయి. ఇంత ప్రతిభ చిన్న విషయం కాదు, అది చాలా ఇదయ్యి ఆయన వెంటనే
నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, నీకు ఉంది కాబట్టి ఈ ప్రాథమికంగా ఉన్నట్టు సిలబస్ అంతా అయిపోయింది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్దు అని థర్డ్ మరొక 2 సంవత్సరాలు చదువుకున్నాడు ఆయన. థర్డ్ నుంచి జాయిన్ చేసి అదే టోటల్గా 5 year డిప్లొమా కోర్సు ఎన్ని థర్డ్ ఇయర్లో చేర్చుకున్నారు అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 3 ఏళ్ళు అక్కడ చదువుకున్నాడు. చదువుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఇచ్చిన ట్రైనింగ్ కానీ వాళ్ళకి కూడా అన్ని కూడా చాలా చకచక అద్భుతమైన బొమ్మలు చేస్తూ ఉన్నారు ఆయన. అక్కడ బేసిక్ సిలబస్ ఎలా ఉండేదంటే, అంటే నేను విన్నది అనాటమీ మీద, తర్వాత అట్లాంటి మోడర్న్ ఇదంతా కూడా రాయల్ అకాడమీ నుంచి వచ్చిన కరిక్యులమ్స్ అండి. బ్రిటిష్ వాళ్ళ టైంలో రాయల్ అకాడమీలో ఏమైతే సిలబస్ చెబుతారో అది బ్రిటిషర్స్ ఎక్కడైతే వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారో ఆ స్కూల్స్ కన్నీ కూడా అదే ప్రకారంగా టీచ్ చేసేవాళ్ళు. హ్యూమన్ మోడల్స్ ని పెట్టుకొని చేయడం, తర్వాత స్టిల్ లైఫ్, తర్వాత అనాటమీ, ఫిగరేటివ్, ఇవన్నీ కూడా ఫస్ట్ లైఫ్ స్టడీ చేయడం, దానివల్ల సాధన దొరుకుతుంది. ఆ తర్వాత మనుషుల్ని వేయడం, ఆ తర్వాత అవుట్డోర్స్ పంపించడం, ఇలాగా ఒక సిస్టమేటిక్ ఇది ఉంటుంది. అది వాళ్ళు ఇచ్చినటువంటి విధానం అనమాట అది. అవన్నీ దాటుకొని ఆయన బ్రహ్మాండంగా ఇది చేస్తాడు. తర్వాత అదే లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఆయన అవార్డు తీసుకుంటాడు. అక్కడే డిస్ప్లే చేస్తారు ఫైనల్ ఇయర్లో. అక్కడ ఉన్నటువంటి గొప్ప అవార్డ్స్ వస్తాయి. అప్పుడు మేయో గోల్డ్ అని ఒక అవార్డు కూడా వచ్చింది ఆయన ఫస్ట్ ప్రైజ్లో. తర్వాత ఈయన జాబు అక్కడే కొద్ది కాలం చేయమని అక్కడ ప్రిన్సిపల్ ఆయన్ని ఇది చేస్తాడు, నువ్వు చాలా ప్రతిభావంతుడివి, నీలాంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ, నువ్వు చేయంటే 1 year పాటు అక్కడ ఉంటాడు ఆయన. అయితే ఈయనకు అక్కడ ఉన్న టైంలోనే ఈ గుజరాత్ సంబంధించినట్టు కొంత ఆర్టిస్టులు స్నేహితులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అక్కడ రవిశంకర్ రావల్ అని అప్పుడు గుజరాత్ నుంచి వచ్చిన ఆర్టిస్టులో చాలా గొప్ప వ్యక్తి. రామారావు ఎలాగనో ఆ ప్రాంతానికి ఆయన అలాగా వచ్చాడు. సో ఆయన సహచర్యం దొరకడంతో ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. వాళ్ళిద్దరూ కలిపి భావనగరు, బరోడా, కొన్ని ప్రాంతాలు తిరిగి గుజరాత్. అప్పుడు ఆయనకి ఆ గుజరాత్లో ఉన్నటువంటి కతియావాడ అని ఒక గ్రామీణ వాతావరణం జానపదుల్లాగా ఉన్నటువంటి పల్లెలు, అక్కడ కూడా మన బావి దగ్గర లేడీస్ అంతా చేరడం, కతియావాడి లేడీస్ నీళ్లు పట్టుకుని వెళ్తున్నప్పుడు ఒక పెయింటింగ్ నాకు కూడా బాగా ఇష్టమైన పెయింటింగ్, చాలా బాగా వేస్తారు. అసలు కంపోజింగ్ దాని పేరు కూడా బావి దగ్గర అని పెట్టారు పెయింటింగ్. చాలా 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 గొప్పగా వేశారు అది పెయింటింగ్ అసలు. అలాగా ఇది అట్లా ఆయన వెళ్తూ ఉన్న ప్లేసెస్కి ఆయన ట్రావెల్ చేసిన ఆర్టిస్ట్కి తిరగాలి కాబట్టి. సో ఈయన అక్కడ ముంబైలో చదివినాక ఒక దాదాపు 2-3 ఏళ్ళు నార్త్ ఇండియా తిరిగాడని చెప్తారు. 3 ఏళ్ల పాటు తిరిగారండి. 3 ఏళ్ల పాటు రామారావు గారు. అది హెల్ప్ చేసింది ఆయనకి. అప్పుడే ఆయన అంటే మనం చిన్న ప్రదేశాలు కోస్తాంధ్ర ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆర్ట్గా పెద్దగా అప్పటికి వాళ్ళు పూర్వ చరిత్రలో ఉన్న ప్లేస్లే కానీ ఇటు ఆధునిక కళ గురించి అవగాహన లేదు, ప్రాక్టీసింగ్ లేదు. అక్కడ అప్పటికే ముంబై కానీ కలకత్తా కానీ బెంగాల్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ కానీ ఇదంతా ఎవాల్వ్ అయింది ఉన్నాయి. గుజరాత్లో ఒకటి, రాజస్థాన్లో ఏంటంటే ఈ ఫోక్ ఆర్ట్ అవి బాగా విస్తృతంగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా సాధన చేస్తున్నారు అక్కడ. సో అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఓకే, కొంత వైడ్ తిరిగినప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా కానీ తిరిగినప్పుడు తన విస్తృతి పెంచుకుంటారు. అందుకని ఆర్టిస్టులు ఈ ఎలాంటి భాషా భేదాలు లేకపోతే విడిగా లేకుండా ట్రావెల్ చేయగలిగి వాడు సర్వం. సో దాని తర్వాత మళ్ళీ రాజమండ్రి వచ్చేసాడు. మధ్యలో లక్నో కాలేజీలో ఆయనకి ఏదో వైస్ ప్రిన్సిపల్ అట్లా ఇది అయిపోయింది. ఆయన ప్రతిభ తెలిసి లక్నో కాలేజీలో ప్రిన్సిపల్గా చేయమని సిఫార్సు చేస్తారు. ఆయనకి మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీలాంటి ఉండాలని. కానీ ఆయన లేదు, నేను ఇంత దూరం వచ్చాను, నా స్నేహితులు ఉన్నారు, అక్కడికి వీళ్ళందరూ మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఆయన 1922 అనుకుంటా బహుశా ఆ ప్రాంతాల్లో వచ్చి అక్కడ స్థిరం ఏర్పడుతూ స్టూడియో పెట్టుకొని అక్కడ చిన్నప్పుడు ఎవరైతే స్నేహితులు ఉంటారో వరద వెంకటరత్నం గారని ఆయన స్నేహితుడు చిన్నప్పుడు. అవును. సో ఆయన కూడా ఆర్టిస్టే కదా, ఆర్టిస్టే. యాక్చువల్ ఆయన కూడా జేఎస్కుల అవార్డ్స్ తీసుకెళ్ళాలనుకుంటాడు. ఆయన ఆర్థిక పరిస్థితులు బాగలేదు. వారు వచ్చేసి పూర్వం పుట్టింది ఎక్కడంటే అలమండ అని విశాఖపట్నం దగ్గర. ఓకే, అక్కడ నేటివ్ ప్లేస్ అయింది. సో ఇక్కడ రాజమండ్రిలో ఈయన ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అనే ఒక స్కూల్ కూడా పెట్టారు కదా. సో అది ఆంధ్ర చిత్రకళ సంబంధించి పెట్టారు. పెట్టి ఆయన ఈ స్కూల్ని స్థాపించి అప్పట్లోనే మొట్టమొదటిగా ఆయన నేషనల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. 1923లో నేషనల్ లెవెల్లో ఆర్టిస్టులు అందరిని పిలిపించి అక్కడ పెట్టి అది
అక్కడ స్థానిక ఆర్టిస్టులకి ఆర్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఊపినిచ్చింది, ఎక్స్పోజర్ వచ్చింది. వచ్చింది. అది నేషనల్ లెవెల్ మొట్టమొదట ఎక్స్పోజర్ మనకు అసలుకి ఒక జాతీయ ప్రదర్శన చేసిన ఎందుకంటే వ్యక్తి. రాజమండ్రి అప్పటికి వెరీ చిన్నది, ఒక 40-45 వేల పాపులేషన్ ఉంది ఆ టైంకి. సో చిన్న టౌన్, వాళ్ళకి అంత ఎక్స్పోజరు, లిటరేచరు మిగతా ఉద్యమాల్లో ఉంది, కానీ ఆర్ట్ పరంగా అంత ఎక్స్పోజరు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో డైరెక్ట్గా లేదు. సో వీళ్ళని ఈ ఎగ్జిబిషన్లు 23-24 కూడా పెట్టారు ఆయన, ఈ 2 సంవత్సరాలు పెట్టారు. 25లో చనిపోయారు కదా. సో ఇది అలాగా. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇక్కడికి రాజమండ్రి వచ్చే నాటికి మనకి బ్రాడ్గా 3 రకాలుగా ఆయన ఎవల్యూషన్ని, అంటే పెయింటింగ్స్లో ఆయన ఎవల్యూషన్ చెప్పుకోవాలంటే, జేజే స్కూల్కి చేరకముందు కూల్డ్రే గారి గురు దీంట్లో ఒక స్టైల్, ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్, దాని నుంచి కొన్ని పెయింటింగ్స్ వేశారు. దాని తర్వాత అక్కడికి వెళ్ళారు, అక్కడ వెస్ట్రన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ కావచ్చు, గ్రీకు ఫార్మ్ ఆఫ్ కావచ్చు, తర్వాత అనాటమీ కావచ్చు, వీటి మీద ఆయన స్టడీ చేసి ఒక రకమైన స్టైల్కి వెళ్ళాడు. దాని తర్వాత ఈ 3 ఏళ్ళు తిరగడం వల్ల కలకత్తా, గుజరాత్, ముంబై ఇవన్నీ తిరగడం, అంటే ముంబై అంటే కొద్దిగా పక్కన నాసిక్ ఇలా కూడా వెళ్ళాడు కదా ఆయన, అజంతా ఇవన్నీ కూడా వెళ్ళాడు. ఇవన్నిటి నుంచి ఆయన ఒక సొంత స్టైల్ని ఎవాల్వ్ చేసుకునే ఇది వచ్చింది, అంతేనా? అవునండి. అయితే ఈ మీరు బాగా గ్రహించారు, మీరు పరిశీలించారు చక్కగా. ఇది 3 దశలుగా జరిగిందండి ఆయన. ప్రాథమికంగా రాజమండ్రి ఉన్నప్పుడు ఒక పద్ధతి, జేఎస్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక విధానం. అది నేర్చుకున్న తర్వాత ఈయన ట్రావెల్ చేశాడు కదండి, అప్పుడు ఆయనలో ఒక కొత్తదనం చేయాలని కాంక్ష కలిగింది. స్కూల్లో వాళ్ళ పద్ధతులు చేస్తేనే పాస్ అవడం జరుగుతుంది కాబట్టి వెస్టర్న్ ఆర్ట్లోనే ఉంటాము. దానికి తోడు అప్పుడు జాతీయ ఉద్యమాలు ఇవన్నీ జరిగాయి. సో దాంతో ఏంటంటే మనదైన ఒకటి నిర్మించుకోవాలి మనం అనేది ఆయనలో దేశవాళీలాగా వచ్చింది. సో అప్పుడు ఈ భావనగర్ ఎప్పుడైతే ఈ రావెల్ గారని ఉన్నారు కదా, రవిశంకర్ రావెల్, దాంతోపాటు వెళ్ళినప్పుడు అక్కడ మహారాజు దగ్గర వాడు పోర్ట్రేట్ చేస్తాడు, ఆయన పిలిపించుకుంటారు. ఈయన గురించి అప్పుడే చాలా అవార్డ్స్ తీసుకోవడం, పేరు బాగా మోగుతుంది, ఫలానా ప్రతిభావంతుడు ఉన్నాడు ఒక చోట, ఆయన ఆర్టిస్టు, ఆయనతో బొమ్మలు వేయించుకోవాలి అని వచ్చింది. అప్పుడు ఆ భావనగర్ మహారాజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పోర్ట్రేట్స్ చేశారు ఆయన. సో అలాంటి సందర్భంలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కడికి వెళ్తారు, అక్కడ పరిచయం ఏర్పడింది. సో అక్కడ ఆయన బొమ్మ వేసి ఇచ్చారు. అంటే ఆయన ముందు వేశారా లేకపోతే అంత ముందు వేసి గిఫ్ట్ ఇచ్చారా అన్నది క్లారిటీ లేదు, కానీ బట్ ఆ బొమ్మ మాత్రం నేను చూశాను, ఇక్కడే ఉంది. అది ఆయన ఠాగూర్ గారు చేశారు దాని మీద. ఆ బొమ్మ అడుగుతారు, లేదు నేను ఈ బొమ్మను నేను ఉంచుకుంటాను, మీకు గుర్తు కాదు తప్పకుండా అని అంటారు. అప్పుడు ఏమంటారంటే ఆయన అప్పుడే ఈ శాంతినికేతన్లో అదే టైంలో ఇది పెట్టింది కూడా, దానిలో కళాభవన్ అని పెట్టారు అదే టైం. అది కూడా దాదాపుగా 1919 ఏదో ఉంది అటు ఇటుగా, శాంతినికేతన్ ప్రారంభించి కూడా అటు ఇటుగా. ఆ టైంలో పెట్టి నువ్వు రా, ఇలాంటి వాళ్ళు కావాలి, నువ్వు వచ్చి అక్కడ జాబ్ చేస్తే మా వాళ్ళందరూ కూడా బాగుపోతారు, నీకు కూడా బాగుంటుంది అని అంటే, లేదు మీ మాట మీద నేను తప్పకుండా వస్తానని ఆయన రవీంద్రనాథ్ గారి పిలుపు మేరకు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పిలుపు మేరకు శాంతినికేతన్ వెళ్తారు. వెళ్ళి ఒక 3-4 నెలలు అక్కడ ఉంటాడు. ఉన్న తర్వాత అక్కడ ఈ వాష్ అనే పద్ధతి ఫస్ట్ అక్కడ ఆయన నేర్చుకుంది. వెస్టర్న్ స్టైల్లో వాష్ అనేది విధానం వేరది. చాలా మందికి ఆర్టిస్టులు కూడా ఊరక పదం వాష్ అని వాడతారు, కానీ అసలు వాష్ అనే పద్ధతి ఉన్నదే చైనీస్, ఇటు ఓరియంటల్ ఆర్ట్ సంబంధించి జపాన్ అటు. అందులో మనలో ఉన్న వాళ్ళల్లో బెంగాల్ స్కూల్తో పాటు బాగా నిష్ణాతుడై పేరు గడించిన వాళ్ళు చుప్తాయ్ గారు బొమ్మలు చూస్తే సన్నటి మన వెంట్రుకు వాసి లైన్ వేస్తారు. అందులో ఆయన అన్ని దేవతామూర్తులు, మైథాలజీ సబ్జెక్ట్స్ అవన్నీ చేశారు చాలా. ఆయన కూడా ట్రైన్డ్ అయింది బెంగాల్లోనే, మరి దానిలో ఆయన చాలా నిష్ణాతుడు. సో అలాగా ఈ వాష్ వర్క్ని ఆయన అక్కడ తీసుకుంటాడు నేర్చుకొని. తర్వాత ఆ నేర్చుకుని వచ్చిన తర్వాత ఈ స్నేహితులకి, వరదా వెంకటరత్నం గారికి, వాళ్ళకి పలువురికి ఆ స్కూల్లాగా ఎప్పుడైతే అక్కడ స్కూల్ స్టార్ట్ చేశారు కదా, అక్కడ నేర్పించేసి ఇక నుంచి మనం ఈ పద్ధతుల బొమ్మలు వేద్దాం, ఎందుకంటే దేశంలో కూడా ఈ జాతీయవాదం విస్తృతంగా వీస్తుంది అనేది చేస్తాడు. అది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. ఏదైతే మనం ఈ రోజున
తెలుగు వాళ్ళకి ఇచ్చిన ఒక తెలుగుదనం బొమ్మలు అంటున్నామో ఆ బొమ్మలని గీసి కూడా దానిలోనే చూపించింది ఆయన. అది పద్ధతి. సో దాని నుంచి ఈ యాజ్ అన్ ఆర్టిస్టిక్గా టెక్నికల్గా చేసిన పనులు ఇవి. అయితే తెలుగుదనం అని చెప్పుకోవడానికి మనం ఏంటి ఆయన మనకి ఇచ్చిపోయిందని అంటే, ఎలాంటి బొమ్మలు గీయాలి అనేది చిన్నప్పుడే గురువు నేర్పాడు కాబట్టి అలాంటి బొమ్మల్లో తీసుకొని చుట్టుపక్కల ఉన్న వాతావరణం, మన పండగలు అలాంటివి కల్చరల్గా ఏవైతే ఉంటాయో తెలుగు వాళ్ళు చేసుకునేవి అలాంటి బొమ్మలు గీశాడు ఆయన. దీనికి ముందు ఇక్కడ జేఎస్ స్కూల్ ఆర్ట్స్ వెళ్ళినప్పుడు కొంచెం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు ఏదైతే ఇందాక అన్నారో గ్రీక్ ఇదంతా కూడా అవన్నీ కూడా రాయల్ అకాడమీ నుంచి సిలబస్లో వచ్చేవి. ఆ పద్ధతిలో చేశారు. నాకు ఆ పద్ధతిలో చేస్తూ ఉండి వీరు ఒకప్పుడు మన కూల్డే గారు తీసుకొని అజింతా ఇల్లారు చూపిస్తారు ఆయన ప్రేమతోటి. ఆయన ఎక్కించుకుని కూడా వెళ్ళారని చెప్తారు. ఆయన నడవలేకపోతుంటారు. రామారావు గారు బలహీనంగా ఉంటారు, పొడుగుంటారు మనిషి. ఆయనే భుజం మీద ఎక్కించుకొని అన్ని చూపి అంత పెద్ద గురువు. సో ఆయన ఆ ప్రేమతో చూపిస్తే అది అలాంటి బొమ్మల్లో నాకు బాగా నచ్చింది. క్వీన్ అనే ఒక బొమ్మ చేశారు. అజింతా కేవ్స్ ఉంటుంది, అక్కడ క్వీన్ ఉంటుంది పక్కన. ఆ కాంపోజిషన్ కానీ అది తీసుకున్న లైటింగ్ కానీ అరేంజ్మెంట్ అండి వండర్ఫుల్ అండి. అసలు ఆ రోజుకి అలాంటి బొమ్మలు చేయడం అంటే మామూలు సంగతి కాదు. ఎక్కడో ఇటాలీలో ఉండాల్సిన మనిషి, అంత ప్రతిభావంతుడు, చాలా గొప్పది అది. సో అది ఆయన ట్రైనింగ్ 3 దశలుగా జరిగింది. చివరిగా ఏంటంటే ఆయన అక్కడ వేసిన పెయింటింగ్స్లో సీమంతం అనేది పెయింటింగ్ చాలా గొప్ప పెయింటింగ్. అది కృష్ణలీల అని ఇలాంటి కొన్ని థీమ్స్ తీసుకొని చేశారు. అంటే ఆయన బేసిక్గా బ్రాడ్గా విభజిస్తే 1 ల్యాండ్స్కేప్స్, 2 ఫిగరేటివ్ పెయింటింగ్స్. అవునండి. ఇందులో కోల్డ్రన్ది నేను చదివితే ఆయన ఫిగరేటివ్ పెయింటింగ్స్ గొప్పవే అని ఆయన రాశారు. ముఖ్యంగా కృష్ణలీల వండర్ఫుల్ ఇదని. అంటే కూల్డ్రే గారు ఆ మాట అనడానికి అర్థం ఉంది. ఆయన అర్థమంతా బాగా వెస్టర్న్ ఇది తెలిసి ఇంగ్లీష్ మ్యాన్ కాబట్టి ఆయన ఏంటంటే ఒక మనిషిని ఉన్నందున్నట్టుకు వేసేవాళ్ళు అప్పటికి లేరు, మనకు లేరు. ఇంగ్లీష్ వాళ్ళే చాలా వరకు కూడా మీకు తెలుసు కలోనియల్ టైమ్స్లో చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి భారతదేశం రాజు దగ్గర డబ్బు బాగుందనో లేకపోతే వీళ్ళు పిలిచారనో వచ్చి వాడు పోర్ట్రేట్ చేసేవాళ్ళు. మనకున్నటువంటి మ్యూజియంస్లో పెయింటింగ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళు చేసిన పోర్ట్రేట్సే. సో అలాగా ఉన్నదానిలో దామెల రామారావు గారు కూర్చోబెట్టి పోర్ట్రేట్ వేయడం కానీ ఫిగరేటివ్ చేయడం కానీ ఆయన బాగా ఆకర్షించింది. ఒక ఇండియన్ ఈ విధంగా ఇంగ్లీష్ స్కూల్ని ఈ విధంగా చేస్తానని బాగా స్పందించి అట్రాక్ట్ అయింది. వాస్తవే ఆయన ఇందులో ఏంటంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్క్ ఎవాల్యుయేట్ అవుతుంది. అకాడమిక్స్లో కూడా ప్రాక్టీసింగ్ అట్లాగా. నాకు నేను చూసి అర్థం చేసుకున్న దానిలో దామెల రామారావు చేసే పద్ధతి ఏంటంటే ఎక్కడైతే ఈ అజంతాలో ఈ డ్రాయింగ్ బేస్డ్గా లైన్గా ఉంటాయో దాన్ని ఫిగరేటివ్లోకి తీసుకొచ్చాడు ఆయన. ఊరక లైట్ అండ్ డార్క్లతో పాటు బొమ్మలు చేయకుండా ఆయన బొమ్మల్లో కాంటూర్ లైన్ అని ఒక ప్రధానమైనది ఉంటుంది. డ్రాయింగ్కి లైన్గా వస్తాడు, మీకు ఎక్కువ ఆకారం కనపడతా ఉంది షేపు. ఇదే అజంతా బొమ్మల్లో ఉంటుంది. ఆయన కూడా ఆయన వేసిన న్యూడ్ బొమ్మల్లో కూడా ఈ కాంటూర్ లైన్ రంగుతో సహా ఉంటుంది. అది దాని పక్క షేడ్స్ ఉన్నా కానీ లైన్ ఉంటుంది. అది తీసుకొచ్చాడు. అట్లానే ఆయన వేసిన ఒక నూకాలోని మోడల్ని తీసుకొని ఆయన పెయింటింగ్ చేశాడు న్యూడ్. అందులో ఒక సమ్ ముగ్ధ మనోహరం అమాయక అని ఒక మోడల్, అమాయక నాకు బాగా ఇష్టమైన పెయింటింగ్ అది. దాని వెనకాల కలంకారీ కర్టెన్ ఉంటుంది. అది బ్యాక్డ్రాప్ తీసుకొని కంపోజ్ చేశాడు ఆయన. అసలు ఎంత ట్రెమెండస్ ఐడియాస్ అంటే ఆయన చాలా చాలా నిజంగా గొప్ప మనిషి. ఆయన ఎక్కువ వాటర్ కలర్స్ ఎక్కువ వేసినట్టుగా ఉన్నవి. ఈ వాటర్ కలర్స్ ఏంటంటే ఆయన ఫస్ట్ ట్రైన్ చేశారు కూల్డ్రే గారే. ఇక్కడ మనకి జాతీయంగా వచ్చిన వాటర్ కలర్స్ పద్ధతి ఒకటి కానీ ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఎవరు లేరు కదా. రామ్ గారు కూడా ఆయిల్ పెయింటింగ్స్ అవి డోర్ కర్టెన్స్ లేకపోతే థియేటర్ కర్టెన్స్ చేయడమే కానీ వాటర్ కలర్లో ఇవన్నీ చేసే ఆర్టిస్ట్ కాదు ఆయన. అలాంటి విద్య అబ్బింది ఈయన ద్వారానే. కూల్డ్రే గారే ఫస్ట్ మెటీరియల్ తెప్పించేసి ఆయనకి వాట్మెన్ పేపర్ అని విల్సన్ న్యూటన్ కలర్స్ లండన్ నుంచి తీసుకురావడం ప్రత్యేకించి వీళ్ళందరికీ కూడా ఇచ్చి దానిలో ట్రైన్ చేశారు. ఆ ల్యాండ్స్కేప్ చేసిన పద్ధతి అది కూడా అప్పుడు కొత్తగా ల్యాండ్స్కేప్ చేసే విధానం ఒకటి వచ్చేసింది ఆ రోజుల్లో. ఒక 200 years క్రితం ఆ ఇన్ఫ్లుయెన్స్ అయి చేశాడు ఆయన. ఎందుకంటే నేను చూస్తే
అందులో ఒక 2-3 బొమ్మలు మీకు చెప్తాను. నేను అప్పుడు గ్రహించి నాకు గుర్తుపెట్టుకున్నవి. ఒకటి జేఎస్కుల పాటు వాళ్ళ కాంపస్ని వేశాడండి. ఆర్ట్ కాలేజీనే వాటర్ కలర్లో ఎక్స్ట్రాడినరీ వాటర్ కలర్ పెయింటింగ్ అది. అది దాన్ని కూడా అప్పుడు ఈ ఇది ఉంది కదా, పేపరు వాట్మెన్ పేపర్ల మీద వేశారు.